భగవద్బంధువులారా నమస్తే. బాలకృష్ణయ్య నోట విశాల విశ్వాన్నంతటినీ చూచిన యశోదమ్మ ఇతడు బాలుడుగా కనిపించినను పురాణ పురుషుడైన ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొని ఇలా అనుకుంటున్నది. ఏ మహాత్ము వలన ఈ విశ్వరూపంబు కానబడిన బుద్ధి కంపమయ్యే, ఆ మహాత్ము విష్ణు అఖిల లోకాధారు, ఆర్తులెల్లబాయ ఆశ్రయంతో ఏ మహిమాన్వితునిలో ఈ విశ్వమంతా కనిపించి నా బుద్ధి భ్రమించిందో ఆ లోకాధారుడు విశ్వవ్యాపి అయిన విష్ణుమూర్తిని నా బాధలన్నీ పోవటానికి ఆశ్రయించి సేవిస్తాను. నేను, నా పతి, గోపగోపీజనం అందరూ ఈ బాలకుని సుందర రూపం చూచి అసలు విషయం తెలుసుకోలేక మొహభ్రాంతులమైనాము. కానీ ఇతడే ఈశ్వరుడు అని యథార్థాన్ని గుర్తించిన యశోదమ్మను అందులో నుండి సామాన్య లోకంలోకి మళ్లించడానికి ఆమెపై విష్ణుమాయ ప్రసరింపచేశాడు పరమాత్మ. అప్పుడు జడను పడి ఎరుక సెడియా పడతుక సర్వాత్ముడను చుబలుకక అతనింగొడగని తొడపై నిడుకొని కడువేడుక తోడ మమతగా చంద్రుపా. ఓ పరీక్షిన్ మహారాజా, అలా వైష్ణవ మాయ వల్ల యశోదమ్మ జడత్వం పొంది జ్ఞానం కోల్పోయి విశ్వాధారుడనే విషయం మరచి ఆ కన్నయ్యను తన కొడుకే అంటూ తొడలపై కూర్చుండబెట్టుకొని కడు ప్రేమతో ముద్దాడింది. ఈ వృత్తాంతం విన్న పరీక్షన్ మహారాజు యశోదానందులకు ఇంత అదృష్టం ఎలా లభించిందో తెలుపవలసిందిగా సుఖయోగేంద్రుని కోరగా శుకుడు ఇలా చెప్పాడు. ఓ పరీక్షన్ మహారాజా, అష్టవసువులలో ద్రోణుడు అనువాడు ప్రముఖుడు. అతని భార్య ధర. బ్రహ్మవారిద్దరిని భూలోకంలో జన్మించమన్నప్పుడు వారు మాకు భూలోకంలో భక్తిగా శ్రీహరిని సేవించే అనుగ్రహం కలిగిస్తే మేము భూలోకంలో జన్మిస్తాము అనగానే అలాగే అవుతుందని బ్రహ్మ తెలుపగా వారిద్దరూ భూలోకంలో నంద యశోదులుగా జన్మించారు. బ్రహ్మ మాట ప్రకారం మహావిష్ణువు గోకులంలో యశోదానందులను తల్లిదండ్రులుగా గౌరవిస్తుంటే వారు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారని యశోదానందుల పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపాడు సుఖమహర్షి.